ఎన్నికల్లో పోలింగ్ బూత్లకు మహిళలు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఉన్న మహిళలపై దాడులు చేస్తున్నారని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న హోంమంత్రిపై టీడీపీ నాయకులు ఆకస్మికంగా చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేవలం కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోతో గెలవదు అనే అక్కసుతోనే వైసీపీ మహిళలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. కవింపు చర్యలకు పాల్పడింది కాదు, లేకపోతే మరొకటి కాదు. కేవలం ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మహిళల మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి గూండాయిజం చూస్తే మీరు ఏమి చేయదలుచుకున్నారు ఈ ఎన్నికని అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. గెలవలేక, మీ మేనిఫెస్టో మీద గెలవలేక, మీరు అరిచేతిలో స్వర్గం చూపించినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఈ రోజున ఇట్లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికలకి వెళ్లకూడదు, పోలింగ్ బూత్లకి ప్రజలు రాకూడదు, ముఖ్యంగా మహిళలు రాకూడదు. ఇది చంద్రబాబు కుట్ర. పోలింగ్ బూత్లకి మహిళలు వస్తే మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తారు. ఎందుకంటే మహిళలకి ఈ రోజున డీబీటీ ద్వారా పథకాలు అందించడం కానివ్వండి, మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానివ్వండి, మొత్తం ఈ రోజున మహిళల వైపు ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక సోదరుడిగా, తమ్ముడిగా, అన్నగా భావిస్తూ ఉన్నారు. అవ్వ తాతలు ఒక మనవడిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు పోలింగ్ బూతులకు వస్తే ఖచ్చితంగా ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకే పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది. కాబట్టి మహిళలు రాకుండా చేయడానికి ఒక భయపెట్టేటటువంటి వాతావరణాన్ని ఈ రోజు తెలుగుదేశం క్రియేట్ చేస్తా ఉంది. లేకపోతే హోంమంత్రి మీద దాడి ఏమిటండి? మహిళ మీద అంటే మీరు స్పష్టంగా ఎంత దురుద్దేశపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారనేటటువంటి తెలియడం లేదా? హోంమంత్రి మహిళ కాబట్టి ఆవిడనే బెదరగొడితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ బెదిరిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ గూండాగిరి చేస్తారో అని చెప్పి ఓటు వేయడానికి రాకుండా ఉంటారనేటటువంటిది మీ నీచమైనటువంటి ఆలోచన కాదా? మహిళల మీద దాడులేంటి? ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రచారం చేస్తున్నటువంటి మహిళల మీద, తమ భర్త అభ్యర్థికి సంబంధించినటువంటి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి కుటుంబం మీద, మహిళ మీద, భార్య మీద, లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల మీద మాచర్లలో దాడి చేశారు అని అంటే ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? చంద్రబాబు డైరెక్షన్ అని మేము పొద్దున ఎందుకన్నామో ఈ రోజున అన్న తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటన. అంటే ప్రతి చోట మీరు ఇట్లాగే మహిళల మీద దాడులు చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నారా? పోలింగ్ రోజున కూడా మహిళల్ని టార్గెట్ చేసి దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏమన్నా వ్యూహం పన్నుతోందా? దిక్కుమాలిన ఆలోచనలు, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబుకే వస్తాయి. తాము ప్రజలకు ఇది చేస్తామని చెప్పలేరు, మెప్పించలేరు. తమ మేనిఫెస్టోని ఎవరు ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఒక విష ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం, ప్రజల్ని బెదరగొట్టేటటువంటి ఒక కుటిలమైనటువంటి ఆలోచనలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఇక్కడ మహిళలు ఎవరు భయపడరు. ఒకటే చెప్తున్నాం, ఈ రోజున చంద్రబాబు కానీ లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి గూండాలకు కానీ ఈ రోజు మహిళలు అని అంటే ఆత్మగౌరవంతో నిలబడి ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అంతేకాదు, ఆత్మగౌరవంతో మాత్రమే కాదు, ఆడ పులుల్లాగా ఈ రోజున మీ మీద పడేటటువంటి దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చేతగాని వాళ్ళు అనుకోకండి. మీరేదో బెదిరిస్తే, కర్రలు పట్టుకుంటే, లేకపోతే బాంబులేస్తే, లేకపోతే ఇంకేదన్నా కారులు అద్దాలు పాల్గొడితే ఇక్కడ ఎవరో బెదిరిపోతారని చెప్పి అనుకోవద్దు. ఈ రోజున మహిళలు మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారు. ఎన్నిక పోలింగ్ దాకా ఒక టెర్రర్ సృష్టించాలని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి మహిళలు మీకు ఓటుతో బుద్ధి చెప్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆవిడ పైన కూడా ఒక దాడి ప్రయత్నం చేశారు. చాలా నీచంగా ఆవిడ దుర్భాషలాడారు. ఆవిడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈ రోజునే జరిగింది ఆ సంఘటన కూడా. అంటే నిలబడుతున్నటువంటి మహిళల మీద, జడ్పీటీసీల మీద, చివరికి హోమ్ మినిస్టర్ మీద ధైర్యంగా తిరుగుతున్నటువంటి మహిళా నాయకులందరిపైన కూడా ఈ రోజు మీరు దాడికి తెగబడుతున్నారు. ఒక పక్కన సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళపైన ట్రోల్స్ చేస్తా ఉన్నారు, వాళ్ళు కించపరిచే విధంగా దాడి చేస్తూ ఉన్నారు. మరో పక్కన భౌతికంగా కూడా దాడికి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ఈ రకంగా కనుక మీరు ఏదో చేయాలని చెప్పి కుట్రలు పన్నితే మాత్రం మీకు చెప్పు దెబ్బలు తప్పవు.